హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషో నుంచి 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేస్తాను. అవి మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్లో సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 503 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి లెవెండర్ కలర్లో డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి 503 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ కలర్లో సెట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి 585 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి లెవెండర్ కలర్లో సెట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి 768 రూపీస్కి అయితే వచ్చింది. మీకు ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయో అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మీకు ఈ లెవెండర్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. నెక్ వచ్చి వీ నెక్ అయితే వచ్చింది. నెక్ లైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హ్యాండ్స్ చివర నెక్ లైన్కి వచ్చిన బార్డర్ అయితే ఇచ్చారు. బార్డర్ అంతా కూడా గ్రాండ్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఓవరాల్ టాప్ అంతా కూడా సర్కిల్ బుట్టి అయితే వచ్చింది. సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల ఎటువంటి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఆల్ ఓవర్ ప్లేన్ అయితే వచ్చింది. హై నెక్ అయితే వచ్చింది. ప్యాంట్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ప్రొవైడ్ చేశారు. వేస్ట్ బ్యాండ్ దగ్గర బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే వచ్చింది. రిమైనింగ్ అంతా రెగ్యులర్ ఫిట్టింగ్లోనే వచ్చింది. సైడ్ వచ్చేసి పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. దుప్పటా వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి స్టిప్ ఆన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. 4 సైడ్స్ ఇలా ట్రయాంగిల్ వేస్తే అయితే హైలైట్ చేశారు. నెక్స్ట్ మీకు ఈ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి సిల్క్ మిక్స్లో అయితే వచ్చింది. నెక్ ప్యాటర్న్లో ఇలా గ్రాండ్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. హ్యాండ్ వచ్చేసి ఇలా బ్యాస్లెస్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ చివరి ఇలా ఆర్గాంజా ఫ్యాబ్రిక్తో బార్డర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి కలర్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఓవరాల్ రిమైనింగ్ టాప్ అంతా ప్లెయిన్ అయితే వచ్చింది. సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల అయితే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చి హై నెక్ అయితే వచ్చింది. ఆల్ ఓవర్ ప్లెయిన్ అయితే వచ్చింది. ప్యాంట్ వచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్లో ప్రొవైడ్ చేశారు. వేస్ట్ బ్యాండ్ దగ్గర బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే వచ్చింది. సెల్ఫ్ కలర్లోనే వచ్చింది. పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్యాంట్ ఎండింగ్లో వచ్చేసి ఇలా లేస్ బార్డర్ అయితే ఇచ్చారు. దుప్పటా వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో అయితే ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. దుప్పటా అంతా కూడా ఇలా స్కాలప్ ఫినిషింగ్తో వర్క్ అయితే వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది. రిమైనింగ్ దుప్పటా అంతా ప్లెయిన్ అయితే వచ్చింది. మీకు క్రీమ్ కలర్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. నెక్ వచ్చేసి వీ నెక్ అయితే వచ్చింది. స్కాలప్ ఫినిషింగ్లో ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు. నెక్ దగ్గర ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆర్గాంజా ఫ్యాబ్రిక్ పైన వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ అయితే ప్లెయిన్ అయితే వచ్చాయి. లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓవరాల్ టాప్ అంతా కూడా బుట్టి అయితే వచ్చింది. సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల వచ్చేసి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి శాంటిన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చి ఆల్ ఓవర్ ప్లెయిన్ అయితే వచ్చింది. హై నెక్ అయితే వచ్చింది. ప్యాంట్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. సిల్క్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. వేస్ట్ బ్యాండ్ దగ్గర 1 సైడ్ అయితే ఎలాస్టిక్ అయితే వచ్చింది. 1 సైడ్ అయితే స్ట్రిప్లో అయితే ఇచ్చారు. రిమైనింగ్ అంతా కూడా రెగ్యులర్ ఫిట్టింగ్లోనే వచ్చింది. దుప్పటా వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. దుప్పటా వచ్చేసి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. దుప్పటా అంతా కూడా ఇలా లేస్తో అయితే హైలైట్ చేశారు. 4 సైడ్స్ కూడా దుప్పటాకి లేస్ అయితే వచ్చింది. ఈ డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి లావెండర్ కలర్ అయితే వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. టాప్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. టాప్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. నెక్ వచ్చి వీ నెక్ అయితే వచ్చింది. ఇదైతే స్లీవ్లెస్ అయితే వస్తుంది. ఓవరాల్ టాప్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. సైడ్ వచ్చేసి కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి స్లీవ్స్ అయితే లోపల అయితే అటాచ్ అయ్యి అయితే వచ్చాయి. లోపల స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళు ఇలా అయితే యూజ్ చేయొచ్చు. స్లీవ్లెస్ ఇష్టపడిన వాళ్ళు స్లీవ్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు.
బ్యాక్ సైడ్ వచ్చేసి ఆల్ ఓవర్ ప్లెయిన్ అయితే వచ్చింది, హ్యాండ్ నెక్ అయితే వచ్చింది. బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి వేస్ట్ బ్యాండ్ దగ్గర వన్ సైడ్ అయితే ఎలాస్టిక్ అయితే వచ్చింది, వన్ సైడ్ అయితే స్ట్రిప్లో అయితే వచ్చింది. సైడ్ వచ్చేసి పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా రెగ్యులర్ ఫిట్టింగ్లోనే వచ్చింది. ఈ డ్రెస్కి మెయిన్ హైలైట్ దుప్పటాయే. దుప్పటా కూడా సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. దుప్పటా అంతా కూడా చాలా గ్రాండ్గా వర్క్ అయితే వచ్చింది. 2 సైడ్స్ కూడా ఇలా చాలా ఫినిషింగ్తో వర్క్ అయితే వచ్చింది. వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. సీక్వెన్స్ కూడా యూజ్ చేశారు. ఆల్ ఓవర్ దుప్పటా అంతా కూడా బుట్టి అయితే వచ్చింది. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. దుప్పటా కూడా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. చాలా బాగా షైన్ అవుతుంది. ఈ డ్రెస్సెస్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.